అందరికీ సారీ అండి. ఏమనుకోమాకండి. గల్ఫ్ కంట్రీల కష్టాల గురించి సారీ చెప్తాను. ఎందుకంటే మనం ఇక్కడ పనోళ్ళు వాళ్ళు తినింది మిగిలిన తర్వాత మనం తింటాం అంటాం కదా. నేను ఒక ప్రూఫ్ పెడతా అనుకున్నామండి చాలా రోజుల నుంచి. ఎవరు ఏమైనా అనుకొని కొంచెం నేను కూడా ఏడ్చాను. దానివల్ల గొంతు కూడా పోయింది. ఎందుకంటే మన కష్టాలు ఇక్కడ మన కళ్ళతో చూసిన కష్టాలు మనకి ఆ బాధ అనిపిస్తుంది. అందువల్ల ఈ వాయిస్ చేసేసరికి నా గొంతు కొంచెం పోయింది. నేను కొంచెం ఏడ్చాను కూడా దీనివల్ల. ఎందుకంటే వీళ్ళకి ఒక తాజాగా చేశాను అన్నం. ఎప్పుడైనా కాదు, ప్రతిసారి కూడా చేసిన తర్వాత వీళ్ళు తినేస్తారని ఇది తినింది వాళ్ళు మిగిల్చింది పక్కన వాళ్ళు తిని కలిపి మిగిల్చింది పక్కన పెట్టేసి అక్కడ తాజాగా ఉంది కదా, ఆ తాజాగా తీసేసి ఒక బాక్స్లో వేస్తున్నానండి. నేను బాక్స్లో వేస్తున్నాను. ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారా? ఇదేంటంటే కింద నేను ఒక వీడియో పెట్టాను కదా, ఇక్కడ ఖేమాలో ఒక అతను పని చేస్తాడు అని చెప్పాను కదా, ఆయనకి వీళ్ళు తిని మిగిలింది నేను ఆల్రెడీ తినను, ఏదైనా మిగిలిందే తింటాను ఇక్కడ. అదేంటంటే అది మటన్ కాబట్టి, చికెన్ నేను తినేస్తాను కాబట్టి, మటన్ నేను తినను కాబట్టి అది ఆయనకి ఇస్తున్నాను నేను అన్నం ఈరోజు. అయినా బయట కంట్రీలో ఇదేనండి ప్రతి ఒక్కరికి జరిగేది. చూస్తారా ఎలా ఉందో? నాకైతే చాలా